సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా. ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది పెళ్లి చేసుకోవడం, అలాగే గృహం కొనడం. మరి ఇలాంటి కార్యక్రమం జరిగిన తర్వాత ముఖ్యంగా మనందరం చేసేది సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందడం కోసం సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాం. మరి ఈ సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి? అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలియదు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం కుదురుతుందా? అసలు ఎప్పుడు చేసుకోవాలి? చేసుకుంటే ఎలాంటి సమయాల్లో చేసుకోవాలి? దీనికి ముహూర్తం ఉంటుందా? అనే విషయాలన్నీ కూడా ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామకృష్ణ శర్మ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి, అందరికీ శుభాశీస్సులు. అలాగే గురువు గారు, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది, అలాగే పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు అందరం కూడా చేసే పని ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం పొందడం కోసం వ్రతం చేస్తూ ఉంటాం. ఎక్కువగా అన్ని వ్రతాల్లోకెల్లా విశిష్టమైనది కూడా. అసలు ఎందుకు సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎందుకు అంత విశిష్టత? సత్యనారాయణం దేవం వాంఛితాతిథ ఫలప్రదం. సత్యనారాయణ స్వామి అనే వ్రతము కలియుగంలో చాలా విశిష్టమైనది, గొప్పదైంది. దీని గురించి ఒక చిన్న పురాణ కథ మనం తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఎవరు, భూమి అంటే ఏంటి, వ్రతం అంటే ఏందో కలియుగంలో ఒక 2 నిమిషాల్లో చెప్తాను. మనం చూస్తున్నటువంటి మనిషి కానీ, భూమి కానీ, మనిషి లోపల ఉన్న మనసు కనబడే అన్ని వస్తువులకు పుట్టుకకు కారణం శివుడు. ఎందుకంటే ఆయన దగ్గర పంచభూతాలు ఉంటాయి: అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం. వీటి నుండి అన్నీ పుడతాయి. భూమి అయినా, మనిషి అయినా, మనిషి లోపల మనిషి అయినా. ఎలా పుట్టించగలుగుతున్నాడు అంటే శివుడి దగ్గర అర్ధనారీశ్వరి అమ్మవారు ఉంటుంది. అమ్మవారి ప్రకృతి, ఆయన పురుషుడు. ఇందుచేత అన్నీ పుడతాయి. ఈ పుట్టిన తర్వాత మనం ఏ దిశలో పోవాలి, ఎలా ముందుకు సాగాలి, మోక్షం పొందాలి, తరించాలి అని చెప్పేవాడు బ్రహ్మదేవుడు. ఆ చెప్పే జ్ఞానమే వేదము, మనకు అర్థమయ్యే భాషలో పురాణము అంటాం. పాటించే పద్ధతిని సనాతన ధర్మం అంటాం. ఇలా శివుడు పుట్టించిన మనము బ్రహ్మదేవుడిని అనుసరించి బ్రతుకుతున్నప్పుడు కాలంలో మొదటి కాలాన్ని సత్యుగము అంటారు. ఇలా భూమి మీద పుట్టిన మనము ఈ భూమికి యజమాని ఉంటాడు. ఆ యజమాని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అంట. ఎందుకంటే ఈ భూమి అంతా వాళ్ళకప్ప చెప్పారు. ఎందుకంటే భూమి మారుతూ ఉంటుంది, భూమి మీద ఉన్న మనుషులు మారుతూ ఉంటారు. అందుచేత విష్ణువు, లక్ష్మీదేవి, అమ్మవారు, స్వామివారు ఈ భూమి యొక్క అధిపతులు, మనం వాళ్ళ పిల్లలం అవుతాం. ఇలా పుట్టిన తర్వాత మన శరీరం అంతా విష్ణువులాగా ప్రవర్తిస్తుంటుంది. విష్ణువుకి 10 రకాల పూజలు, స్తోత్రాలు, 10 రకాల నైవేద్యాలు ఎట్లా ఇష్టపడతాడో మన శరీరం కూడా 10 రకాల రంగులు, 10 రకాల భోజనాలు, రుచులు ఇష్టపడుతూ ఉంటుంది. ఆ శరీర తత్వం విష్ణుమూర్తిలా ఉంటుంది. పైగా లక్ష్మీదేవి పిల్లల్లా ఉంటాం కాబట్టి సుఖము, సంతోషం. అట్లా పుట్టిన ప్రతి మానవుడు సుఖము, సంతోషం కావాలని కోరుకుంటాడు. మెటీరియల్ పట్టుకున్న వాడేమో మెటీరియల్ సంతోషం అంటాడు. హిమాలయాల్లో కూర్చున్న సావుడు ఆనంద సంతోష లక్ష్మిని ప్రార్థిస్తుంటాడు. కానీ అది ఏ రూపంలో వచ్చినా సంతోషమే. ఈ విధంగా భూమి మీద లక్ష్మీనారాయణ అనుగ్రహం ముఖ్యమైంది. అందుకే పెళ్ళిళ్ళు కూడా చెప్తూ ఉంటారు, లక్ష్మీనారాయణ స్వరూప వరాయ లక్ష్మీ స్వరూపిణి కన్యా అని చెప్తుంటారు. లక్ష్మీనారాయణలాగా మెలగాలి. అయితే ఈ సందర్భంలో సత్యుగంలో ముందు మనం పుట్టినప్పుడు మన ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. ఎందుకంటే మనం చక్కగా ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళం. మానవ సేవే మాధవ సేవ. ప్రతి మనిషి భగవంతునితో సమానం. మనం దేవుళ్ళలాగా కనబడుతూ ఉంటాం, అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అప్పుడు విష్ణుమూర్తికి చూసి ఆనందిస్తుంటాడు మనం వాళ్ళ పిల్లల్లాగా. కానీ మెల్లమెల్లగా మనం ధర్మానికి విరుద్ధంగా, అంటే సుఖము, సంతోషం అనుభవించడానికే మనకు దేవుడు ఇచ్చాడు, అనుభవించాలి. కానీ మనకు నచ్చిన సుఖం, మనకు నచ్చినట్టుగా ఆనందం కలగాలని కొన్ని మార్గాలు వేదానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాం. దానివల్ల అధర్మం వస్తూ ఉంటుంది. ఆ ధర్మం 100% ధర్మంగా ఉన్న మనం 5%, 10%, 15% తగ్గి ఒక 25% రాగానే మనం సత్యుగంలో ఉండం. ఎందుకంటే దేవుడు దాన్ని ఇష్టపడడు. మనం ఉండే కాలాన్ని త్రేతాయుగం అంటారు. త్రేతాయుగానికి వచ్చేసరికి మనం దేవుళ్ళతో సమానం కాదు, 75% కరెక్ట్గా ఉంటాం. భగవంతుడితో సమానం కాలేని సమయంలో మరి విష్ణుమూర్తి అవతారం ఎత్తాలి, మనం రక్షించాలి. మనం ఇలా తప్పులు చేయకముందే ఆ చెడు ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. భూమికి కష్టం తెచ్చినప్పుడేమో వరాహవతారంగా రక్షించుకుంటాడు. మనం పాటించే వేదాలకి కష్టం వచ్చినప్పుడు నీళ్ళల్లో పడిస్తే మత్స్యావతారంగా రక్షించుకుంటాడు. ఇప్పుడు మనుషులమే తప్పులు చేస్తున్నాం కాబట్టి రాముడిగా వస్తాడు. మరి రాముడు రక్షిస్తున్నాడు కదండి. సుఖం, సంతోషం నేను అనుకున్నట్టుగా జరుగుతుంది కదండి. అంటే మనం పొడగొట్టుకుంది ఏందండి అంటే ఆయుష్ 10 సంవత్సరాల ఆయుష్ 10,000 అయిపోతుంది. ఇంకా తప్పులు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు మెల్లమెల్లగా ధర్మం తగ్గుతూ, ధర్మము 65, 60, 50 రాగానే మనం ద్వాపరయుగంలో ఉంటాం. అప్పుడు ఆయుష్ 1000 అయిపోతుంది. కాపాడే భగవంతుడు అదే విష్ణుమూర్తి కృష్ణుల్లా వచ్చి రక్షిస్తూ ఉంటాడు.
ఇంకా తప్పులు చేస్తూ కిందికి పోతుంటే కలియుగానికి పోతాం. అక్కడికి వచ్చేసరికి ధర్మము 35, 30, 25 అయిపోతుంటుంది. అంటే 75-80% చెడు ఉంటుంది. ఈ కాలంలో భగవంతుడు రాముడిలా కృష్ణుడిలాగా మనిషిలాగా రాలేడంట. కారణం ఏంటంటే ధర్మం కనీసం సమానంగా 50 ఉంటే అన్న భగవంతుడు వస్తాడు. వ్యాపారంలో 50%, 50 పైన ఉంటే యజమాని, భూమి మీద కూడా 50 ఉంటే భగవంతుడు యజమానిగా వస్తాడు. లేనప్పుడు ఏం జరుగుతుంది మరి? 75 అధర్మం ఉన్నప్పుడు కలి అనే రాక్షసుడు భగవంతుడిగా వస్తున్నాడు. అంటే చెడ్డవాడు రాజు, చెడ్డవాడు భగవంతుడు, చుట్టూ చెడ్డ ప్రజలు, అనుకున్నదే మంచి వాళ్ళకే మంచి జరుగుతుంటుంది, మనకు కష్టం వస్తుంటుంది. ఇలాంటి కాలంలో మరి భగవంతుడు రాని చోట ధర్మాత్మలు 20-25% వాళ్ళని ఆయుష్యము 100 అయిపోయింది. సమయం లేదు, ఆశలు పెద్దగా ఉంటాయి, ఆశయాలు పెద్దగా ఉంటాయి, సమయం తక్కువైపోయింది, ఏకాగ్రత తగ్గుతుంది. భగవంతుని సహాయం కూడా ప్రత్యక్షంగా లభించడానికి అవకాశం లేదు. కృష్ణుడిగా ఉంటే అర్జుని కోసం వచ్చినట్టుగా వస్తాడు, రాముడిగా ఉంటే హనుమకు దగ్గరికి వచ్చినట్టు వస్తుంటాడు. కలియుగంలో రాలేని అవకాశం. ఈ కాలంలో మనం పిలిస్తేనే దేవుడు వస్తాడు. ఆ పిలిచే మార్గమే సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ అనే వ్రత రూపంలో విష్ణుమూర్తి అవతారంగా వచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అందుచేత ఆ దేవుడు దైవ బలం లేనిదే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినట్టు కనబడుతుంది. కనబడినప్పుడు అది మాయా అంటాం. అది కాదు, నిజమేం జరుగుతుందో తెలుసుకోవటమే సత్యం తెలుసుకోవటం. ఆ సత్యం తెలుసుకోవాలి అంటే ఈ వ్రతం చేసుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆ సత్యాన్ని అర్థం చేసుకునే విధానమే సత్యనారాయణ వ్రతము. అలాగే గురుగారు, మరి ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతం చేసుకోవాలంటే అసలు దీనికి ముహూర్తం ఉంటుందా? ఈ వ్రతం చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి రోజుల్లో చేసుకోవాలి? ఈ వ్రతము మామూలుగా ఏ శుభకార్యం జరిగినా తప్పకుండా చేసుకుంటారు. మన మానవ జీవితంలో పెద్దగా జరిగేవి ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు ఎక్కువగా మనం వాటికి ముఖ్యంగా చేస్తూ ఉంటాం. వాటిలో తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, అది లేకుండా జరగదు. పైగా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి అందు కానీ లేకుంటే ప్రతి మాసంలో వచ్చే పున్నమలో, ఏకాదశిలో చాలామంది ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే అవి పర్వదినాలు, నారాయణుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు. పౌర్ణిమ అమ్మవారి శక్తి, ఏకాదశి నారాయణుడి శక్తి ఉంటుంది. ఇవి ముఖ్యంగా నారాయణుడు ఇష్టపడతాడని చేస్తాం. కానీ వ్రతం చేయడానికి వ్రతంలో మంత్రం ఉంది, యస్మిన్ కస్మిన్ దినే వ్రతో భక్తి శ్రద్ధా సమాన్విత. ఈ ఒక్క వ్రతానికి ఈ సమయము, ఆ సమయము, ఇక్కడ అక్కడ ఎక్కడ అయినా పర్వాలేదు, మీరు భక్తి శ్రద్ధగా చేయాలి. అంటే త్రికరణ శుద్ధిగా మన మనస వాచ కర్మన దేవుడి మీద ఏకాగ్రతగా చేయండి, ఎక్కడైనా చేయండి, ఎప్పుడైనా చేయండి అని దేవుడు చెప్పాడు. కానీ ఆయనకు ప్రీతికరమైనటువంటి రోజును చేస్తే ఆయనకి ఎక్కువ సంతోషం వస్తుంది, మనకు ఎక్కువ ఫలితం వస్తుంది అనేటువంటి భావనతో ఏకాదశి, పౌర్ణమి కానీ కార్తీకంలో అంటే ఆ మాసం శివుడికి నారాయణుడికి ఇష్టమైనటువంటి ఇద్దరు దేవుళ్ళకు సంబంధించిన మాసం అని అప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా ఏ మాసం అని చేస్తారండి? ప్రత్యేకించి కార్తీక మాసం ముందు చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు కార్తీక మాసం శివనారాయణులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసం కాబట్టి ఎక్కువగా ఏకాగ్రతగా ఎక్కువ శాతం మంది కార్తీక మాసం ముందు చేస్తూ ఉంటారు. అలాగే గురువుగారు, మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కువ చేస్తూ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని. సో వాళ్ళు ముందు రోజు కానీ దీని ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందు రోజు నుంచే మనం ఉపవాసం ఉండటం మంచిది. ఎందుకంటే స్వామికి ఎంత ప్రీతిగా మనం ఆయన మీద భక్తితో చేస్తే అంత మంచిది. కాబట్టి ముందు రోజు నుంచి, అంటే ఆ ముందు నైట్ నుంచి ఉపవాసం చేయగలిగితే ఉత్తమము. ఈ రోజుల్లో అది కుదరనప్పుడు కనీసం మరునాడు ఉదయం చేసేదానికి ముందు ఏమీ తినకుండా చేయటం ఉత్తమము. ఇల్లంతా మనం శుభ్రం చేసుకోవాలి. అంటే మానసికంగా, శారీరకంగానే కాకుండా ఇంట్లో ఆవు పంచకం అట్లా చల్లుకొని, ఎందుకంటే మంచి చెడులన్నీ పంచభూతాల్లోనే ఉంటాయి, అవి తొలగాలని పంచభూతాలతో, పంచామృతాలతో, ఆవు పంచకంతో చల్లుకొని అలా స్వామివారి, ముఖ్యంగా చాలామందిని అమెరికాలో చూస్తూ ఉంటాను, వ్యత్యాసం ఇండియాకి అమెరికాకి చెప్తున్నాను. ఒక స్వామి వ్రతం చేయడానికి ఒక పీట అని శాస్త్రీయంగా ఒకటి చెప్పబడింది. మనం గోపురం లాగా ఉండి 4 వైపులా 4 స్తంభాలు ఉండి పీట, అలాంటి పీటని మనం తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం కానీ మనం చేసుకోవడం కానీ ఉంటే మంచిది. ఊరికే ఇలా ఒక టేబుల్ లాగా, బల్లలాగా పెట్టేసి అలా వ్రతం చేసుకోవడం. ముఖ్యంగా మనం స్వామివారి పటం ఎప్పటికీ ఇంట్లో ఉంటే మంచిది. ఒక చిన్న పటమో పెద్ద పటమో ఇంట్లో ఎప్పుడు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఆ పటాన్ని మనం పెట్టుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి వ్రతం పీట కానీ, పీట వరకు పర్వాలేదు కానీ కనీసం ఆ పటం అయినా మన ఇంట్లో ఉంటే మంచిది. ఎందుకంటే శ్రీరామ రక్ష చేసుకున్న మనం చేసిన పూజా ఫలం అంతా కూడా పంచభూతాల పూజని అంటాం. ఇందాక చెప్పినట్టు అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశాన్ని పూజ చేసి ఆ శక్తిని మనం తీసుకోలేక మన శరీరంలో దేవుడి పటంలో పెట్టుకుంటాం. ఆ శక్తిని మన ఇంట్లో పెట్టుకొని అప్పుడు కాస్త మనకు అవసరం ఉన్నప్పుడు దేవుని అనుగ్రహంలో పొందుతూ ఉంటాం. మనం ఎలాగైతే జాబ్ చేసినప్పుడు
ఒక $20,000 వస్తే అది చేతికి ఇవ్వరు, బ్యాంకులో ఇస్తే కొద్దిగా డ్రా చేసుకుంటాం. అట్లాగే మన శరీరానికి ఆ శక్తిని తీసుకునేటువంటి యోగ్యత ఉండదు ఈ కలియుగంలో. అందుకే పంచభూతాల పూజ నుంచి వచ్చిన శక్తిని విగ్రహంలో పటంలో పెడతాం. అందుకే మనం విగ్రహాధకులం కాదు, పంచభూతారాధకులమే, కానీ నిలుపుకోవడానికి అవకాశం లేక అలా పెట్టుకుంటాం. అందుచేత ఆ పటం మీ ఇంటిదై ఉంటే మీ ఇంట్లోనే ఉంటుంది, లేకుంటే అది పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి కనీసం పటం ఎప్పుడైనా మీ ఇంట్లో పెట్టుకునే అవకాశం చేయండి, మందిరంలో చేయండి, ఇల్లంతా శుభ్రంగా చేయండి. పైగా ఈ వ్రతంలో మనం 100 మందిని పిలిచామా, 100 ఆర్భాటాలు చేశామా ముఖ్యం కాదు. ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా 5 కథలు చక్కగా విన్నారా లేదా, విన్నది అర్థం చేసుకుని చేయాలనుకోవటం, వీలైతే చేయటం ద్వారానే భగవంతుడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఆ వ్రతం వింటే కానీ దాని సారాంశం మీకు అర్థం కాదు అని చెప్తున్నటువంటి వివరణ. అలాగే గురువుగారు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు పూజకి ఎంత ప్రాధాన్యత ఉందో మనకి సత్యనారాయణ స్వామి అనగానే ముఖ్యంగా అన్నవరం ప్రసాదం అనేది గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది ఆ ప్రసాదానికి? ఈ సత్యనారాయణ స్వామి అనే వ్రతం మనకు స్కంద పురాణం అనే పురాణంలో రేవాకాండం అనే ఒక చిన్న భాగంలో 5 కథలుగా చెప్పబడింది. ఈ 5 కథల్లో మొదటి కథ, అసలు ఈ వ్రతం సత్యదేవ వ్రతం, లక్ష్మీనారాయణ పేరు సత్యనారాయణ వ్రతం అని ఎందుకు చేస్తారు అంటే, ఈ కలియుగం అంతా భూమి అంతా మాయలో ఉంటుందంట. విష్ణుమూర్తి వెనకాల ఉండేది మాయ. ఈ భూమికి మట్టి గడప మాయ గడప అని పేరు. ఆ సత్యనారాయణ కథలో సత్యాలు మీకు అర్థం కాకుంటే మీరు మాయలో ఉంటున్నారు అని అర్థం. రెండవ కథ, అన్ని పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ పాపం తొలగేటువంటి పూజ ఏది ఉండదు, చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి రెండవ కథ ఈ కాశీ గురించి చెప్పేది. కలియుగం తర్వాత మొత్తం మునిగిపోతుంది కానీ కాశీ మునగదు. ఎందుకు మునగదు, అక్కడ జరిగిన వివరణ. అంటే ఈ కథ వింటే పాపం తొలుగుతుంది అంటారు, అందుకని అది చాలా గొప్ప కథ. మూడవ కథ, ఒక రాజు తను ధనాన్ని కాకుండా భగవంతుని నమ్ముకుంటాడు, తన శక్తిని కాకుండా భగవంతుని నమ్ముకుంటే ఎలా బాగుపడతాడు. నాలుగవ కథలో ఒక వైశ్యుడు తాను గొప్పవాడిని, తలబలం గొప్పవాడు, తన తెలివితేటలు గొప్పవని ఉండి పొడగొట్టుకొని భగవంతుని దూరం చేసుకుంటాడు. ఆ 5వ కథలో ప్రసాదం గురించి వస్తుంది. ప్రసాదము, ఈ అన్నవర ప్రసాదం, రవ్వతో చేసే ప్రసాదం ఎందుకు ముఖ్యము, ఆయనకు స్వామి పెట్టే ప్రసాదం అంటే ఏందో చెప్తున్నాను. 5వ కథలో వచ్చే అంశం, అందుకని సీక్వెన్స్గా చెప్పి 5వ కథకు వచ్చాను. మనం విన్న కథల మొత్తం పుణ్యం అంతా ప్రసాదంలో ఉంటుందంట. ఎందుకంటే మన శరీరం కూడా ఒక వస్తువు. మనకు దాహం వేసింది అనుకోండి, నదిలో నీళ్లు ఉంటే తెచ్చుకోవడానికి మధ్యలో చెంబును వాడుకుంటాం. అట్లాగే ఈ శరీరానికి పుణ్యం కావాలంటే చేసిన ఫలితం అంతా దేవుడు ఆ అన్నవర ప్రసాదం లాంటి రవ్వ ప్రసాదంలో వచ్చేది పెట్టాడంట. ఎందుకంటే అన్నం అనేది 10 మందికి అవసరం. చిన్న తినే వస్తువు అన్న రూపం అంటారు. కాబట్టి చిన్న పసిగొడ్డుకు కూడా ఆకలేస్తుంది, పెద్ద వ్యక్తికి కూడా ఆకలేస్తుంది, వయసులో పెద్ద వ్యక్తికి కూడా ఆకలేస్తుంది. కానీ బంగారం అనేది 100 మందికి 10 మందికి అవసరం లేదు, అన్నం అనేది ప్రతి వాడికి అవసరం. దేవుడు బంగారంలో వచ్చేటట్టు పెడితే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, ఏమండి ఆ ప్రసాదం పుణ్యం, ఆ పుణ్యం కాస్త బంగారంలో వచ్చి పెడుతుంటే ఆ చేసి ఆయన అందరికీ బంగారం పంచుతాడు కదా అంటే, బంగారం అందరికీ అవసరం లేదు. లేకుండా బ్రతికే వాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ అన్నం తినకుండా గాలి పీల్చకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి చిన్న పిల్లవాడికి కూడా అవసరం. అందుచేత దేవుడు అందరికీ రావాలి అని చెప్పి ఆ ప్రసాదంలో పుణ్యాన్ని, మన కథ విన్న పుణ్యాన్ని వచ్చేటట్టు చేస్తాడు. అన్నవరం అంటే అందుకే వచ్చింది పేరు అన్నవరం, అన్నానికి సంబంధించిన అన్నవరం అంటారు. అందుకే స్వామి అక్కడ వెలిసి ఉన్నాడు. ప్రాంతీయంగా తూర్పుగోదావరి జిల్లాలో సత్యనారాయణ స్వామి యొక్క ముఖ్య క్షేత్రంగా దాన్ని భావిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా భారతదేశంలో తెలుగు వాళ్ళందరూ ప్రతి చోట నుంచి కూడా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఆ అన్నవరానికి ఉన్నటువంటి ప్రత్యేకత అటువంటిది. అలాగే గురుగారు, ఇప్పుడు చాలా మంది అమెరికాలో ఉన్న వాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వ్రతము ఎలా చేసుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. ఇక్కడ మనకి ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి కన్నా ఎవరైనా పురోహితులను పిలిచి చేయిస్తేనే దాని ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటారు. అవును, నిజమే. సో ఇక్కడ ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే ఎవరికి వాళ్ళు చేసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ అమెరికాలో నేను గమనించినట్టయితే వ్యత్యాసం ఏంటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం మామూలుగా పద్ధతిగా చేస్తే 2.5 గంటలు పడుతుంది. అయితే అమెరికాలో ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ చిన్న 5 పేపర్లు ఇస్తారు. ఒక్కొక్క వ్రతం ఒక 5 నిమిషాల్లో, అరగంటలో అయిపోతూ ఉంటుంది. ఆ వ్రతం అదేంటో చెప్తుంది, కానీ దాని వెనకాల భాష్యం, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే వివరణ ఇవ్వదు. సో మొదటిసారిగా చేసేవాళ్ళు ఇలాగా షార్ట్గా టెంపుల్ సజెషన్ చేసిన మార్గంలో వెళ్ళినట్టయితే వాళ్లకు వెనకాల ధర్మాలు, నిజమైనటువంటి విషయాలు తెలియకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా చేయటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఇంకేదైనా యూట్యూబ్లో ఆశ్రయించి పుస్తకం చదువుకున్నట్టయితే దాని వెనకాల ఉన్నటువంటి అర్థాలు, పద్ధతులు, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏం పూజలు చేస్తాం అనేటువంటి వివరణ తెలుసుకోకుండా మొదటిసారి చేస్తే అది దానివల్ల ఉపయోగం ఉండకపోతుంటుంది.
అందుచేత మొదటిసారి చేసినప్పుడు మాత్రం పద్ధతిగా బ్రాహ్మణుడి ద్వారా పూర్తిగా ఇండియాలో చేసుకున్న మాదిరిగా కథలు పూర్తిగా మొదటి కథ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, విఘ్నేశ్వరుడి పూజ ఏంటి, నవగ్రహ పూజ ఏంటి, ఇట్లా సమస్తము కాశీ కథ ఏంటి, అసలు కాశీ అంటే ఏంటి, అలా ప్రతి ఒక్క రాజు కథ ఏంటి, ఆ వైశ్యుడి కథ ఏంటి, ఈ విధంగా ప్రసాదం గురించి తెలుసుకొని చాలా వివరంగా మొదటిసారి ఒక 2 సార్లు విన్నాక ఆ తర్వాత మనం మాకు నచ్చిన చోట యూట్యూబ్లోనూ చేసుకోవడం మంచిది. కానీ ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అంటేనే విష్ణుమూర్తి స్వరూపం. మీ ఇంట్లో ఆ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిలాగా వచ్చి చెప్తుంటాడు. ఆయన లేకుండా జరిగేటువంటి ఆ వ్రతము సరైన పద్ధతిలో జరగక దాని ఫలితం మనకు రాకుండా పోతుంది తప్ప నష్టమేం లేదు. ఏదైనా సాంప్రదాయబద్ధంగా చేసిన దానికి ఫలితం వేరు ఉంటుంది, ఏదో నామకహనం చేసింది కూడా అలానే ఉంటుంది. అలాగే ఉంటుంది. కరెక్ట్. సో అలాగే గురువు గారు, ఇప్పుడు ఈ వ్రతం అనేది జనరల్ గా సంవత్సరానికి ఒకసారి చేస్తారా, ఎలా ఉంటుందండి? అంటే ఈ వ్రతం చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మంది ఇండియా వెళ్ళి చేయించుకోవాల్సిన అంత అవకాశం ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా. సో ఎవరికి వాళ్ళ గృహంలో ఈ వ్రతాన్ని ఏ రోజుల్లో చేసుకోవచ్చు అంటారు? అంటే సంవత్సరానికి ఒకసారా, లేకపోతే ఎన్నాళ్ళకల్లా చేసుకోవాలంటారు? ఈ వ్రతము ఏమంటారంటే మనం చేసినటువంటి వ్రతము యొక్క ప్రభావం 30 రోజులే ఉంటుంది ఇంట్లో అయినా. అది పౌర్ణిమ రోజు చేసినట్టయితే దాని విశేషం మళ్ళీ పౌర్ణిమ వరకే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు శూన్యం అవుతుంది అంటే 30 రోజులలో మనకు అంటుముట్టు అంటుతుంది మన ఇంట్లో, లేకుంటే మనం శుభ్రంగా ఉన్న పక్క వాళ్ళు అంటిస్తూ ఉంటారు. దాని చేత ఆ వచ్చిన ప్రభావం పోతూ ఉంటుంది. కాబట్టి అంటే ప్రతి నెలకొకసారి చేయాలి అని నేను చెప్పటం లేదు. నెలకొకసారి చేసిన, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేసిన ఆవు పంచకము, ఆవు పేడ చల్లుకోవడం చేత ఆ శక్తి ఇంట్లో నిలబడుతుంటుంది. ఎందుకంటే ఆవులో కలియుగంలో భగవంతుడు మనకు 100 సంవత్సరాలే ఆయుష్ ఇచ్చాడు, సమయం తక్కువ ఇచ్చాడు. కాబట్టి 33,000 కోట్ల దేవతలకు మనం ఒకసారి పూజ చేసుకునే అవకాశం లేక కామధేను అంటే ఆవులో దేవుణ్ణి పెట్టాడు. అందుకే గృహప్రవేశం అంటే గోప్రవేశం, ఆవును తీసుకొని వస్తాం. అన్ని దేవతలు ఒక్కసారి మన ఇంట్లోకి వస్తాయి. ఎందుకంటే ఆవు నుంచి వచ్చినటువంటి ఆ ఆవు పేడ, ఆవు పంచకం చల్లుకుంటే కనుక దాని శక్తి ఎక్కువ కాలం నిలబడి ఉంటుంది. అట్లా సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకోవాలి. ప్రతి కార్తీక పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి మధ్యలో ఏదో ఒక పౌర్ణిమ రోజు, ఏదో ఒక ఏకాదశి రోజు, ఆ కార్తీక పౌర్ణమి రోజు వీలైతే చేసుకోవడం. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే కనుక మన స్థితిగతులు మారుతాయి. సత్యనారాయణ కథ అంటేనే అదృష్టం. అన్ని పూజలు ఒకెత్తు, ఆ వ్రతం ఒకెత్తు. అన్ని పూజలు చేస్తే ఒక వరం వస్తే, ఆ అన్నవర సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే 10 వరాలు వస్తాయి. వరం ఇచ్చే స్వామి ఆయన. కాబట్టి లేని అదృష్టాన్ని ఇచ్చేవాడు, ఉన్న దురదృష్టాన్ని పొడగొట్టేవాడు ఆ సత్యనారాయణ స్వామి. అలాగే గురువు గారు, మరి ఈ విగ్రహం పెట్టుకోవాలంటే ఎంతవరకు, ఎన్ని ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అంటారు విగ్రహాన్ని పెట్టుకోవాల్సి వస్తే? ఒకవేళ సత్యనారాయణ స్వామి విగ్రహము 3 నుంచి 6 ఇంచుల లోపల ఉండటం మంచిది. 6 ఇంచుల కంటే చిన్నగా ఉంటే మంచిది. 6 ఇంచులకి పైన ఉంటే కనుక మీరు రోజు దాన్ని అభిషేక నైవేద్యం చేయాల్సి వస్తుంది. అందుకే మనకి అన్నవరంలో కూడా ఐడల్ ఇస్తారు మనకి, ఇది ఒక కాయిన్ రూపంలో ఉంటుంది, చిన్న ప్రతిమ రూపంలో ఉంటుంది. అది విగ్రహం ఇవ్వరు. ప్రతిమ వరకు ఓకే. ఆ 3 ఇంచుల కంటే పెద్దదో లేకుంటే ఇంకా 6 ఇంచుల కంటే పెద్దదో అయిందే కనుక మీరు దాన్ని పూజ చేసుకునే అవకాశం ఉంటేనే ఉంచుకోవాలి. లేనట్టయితే ఆ చేసేటువంటి ఎవరైనా బ్రాహ్మణుడికో ఇచ్చేయటమో లేకుంటే గుళ్ళో ఎవరికైనా అయ్యగారికి ఇచ్చేయటం ద్వారా వాళ్ళు ఆ విగ్రహాన్ని సరైన పద్ధతిలో వాళ్ళు సంరక్షిస్తారు. ఆ విగ్రహాన్ని ఊరికే పెట్టి పూజ చేయకుండా ఉన్న దోషం మనకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు విగ్రహం ఉన్నప్పుడు రోజు దీపారాధన ఉంటే సరిపోతుంది అంటారా? రోజు దీపారాధన, కనీసం విగ్రహం ఉంటే రోజు దీపారాధన నైవేద్యం, దీప నైవేద్యం జరగాలి. అలాగే గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రతిదీ కూడా ఏం ముట్టుకున్న తలంపులుగానే ఉంది. ప్రతి ఒక్కరి పరిస్థితి అగమ్య గోచరంగానే కనబడుతుంది. ఇప్పుడున్న మన అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి కానీ, స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ రోజు. అది అమెరికా అవ్వచ్చు, మనకి ఇండియా కావచ్చు. మనకి ఇండియాలో అంటే ఎవరో ఒకరు మనకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ చూస్తే ఎవరు ఉండరు మనకి. సో అలాంటప్పుడు దేవుని యొక్క అనుగ్రహం ఎలా పొందాలి, ఏం చేస్తే మనం పొందుతాం? అలాగే మా దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంసార జీవితం కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఈ సత్యనారాయణ స్వామి పూజ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? సత్యనారాయణ స్వామి పూజ లేకుండా ఏది చేయనని చెప్పాను. మన ఇంట్లో పిల్లవాడు పుట్టంగానే బారసాలతో పాటు వ్రతం చేసుకుంటాం. వాడి విద్యాభ్యాసం లేకుంటే ఇంట్లో పంచలు కట్టించినా, ఉపనయనం చేసేవాడు ఉపనయనం చేసినా వెంటనే వ్రతం చేస్తాం. అట్లా సత్యనారాయణ స్వామి వ్రతం మనకు తెలియకుండానే మన జీవితంలో వచ్చేస్తుంది. అప్పటికి మనం పెద్ద అయ్యే సమయానికి ఎంతో కొంత చేసి ఉంటాం. దాన్నే మనం పాపం పుణ్యం కింద మాట్లాడుకుంటుంటాం. అంటే మనకు దేవుడి అనుగ్రహం పుణ్యం లేకుండా, మనకు జ్ఞానం లేకుండా మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం మనతో ఉంది. వాళ్ళు చేయించిన వ్రతం, వాళ్ళు మన పేరు మీద చేసిన వ్రతాలు, పుణ్యం అనేది మనకు సంప్రాప్తి ఇస్తుంటుంది. తల్లిదండ్రుల నుంచి మనకు వస్తూ ఉంటుంది. మనకి ఎట్లయితే
మనం మంచి పనులు చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళు చేసిన పుణ్యం మనకు పంచుతూ ఉంటారు. అందుకే మనం మంచి చేసినా చెడు చేసినా మనతో పోదు, మన కుటుంబానికి మన వంశానికి వస్తుంది అంటాం. అట్లాగే మన వరకు మనం చేయగలిగితే ఇంకొద్ది అడిషనల్గా మనకు అది ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఒకవేళ మనం పొరపాటు చేసినా చేయలేకపోతున్నా మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం ద్వారా మనకు అది కొంతవరకు లభిస్తుంటుంది. పైగా కలియుగంలో మీరు అన్నట్టు చెడు పెరుగుతూ ఉన్నప్పుడే కలియుగం వచ్చింది అన్నాను. భగవంతుడు లేనప్పుడే అది తగ్గకుండా పాపాత్ములు పెరుగుతూ ఉంటుంటారు. పాపాత్ములు పెరగటం చేతనే భూమికి భారం అవుతూ ఉంటుంది. భారం అవ్వటం చేతనే ఆ పరమేశ్వరుడిని, భూమి పరమేశ్వరుడి యొక్క కూతురు అనమాట, ఆ అన్నపూర్ణ ఆ శివుడి నుంచి, కాశీ నుంచి ఇలా పాయింట్ నుంచి గ్లోబ్ లాగా పుడుతుంది. ఆ శివుడికి ఎప్పుడైతే తన బిడ్డ అయినటువంటి ఆ భూమాత బాధపడుతున్నాడో ఈ భూమిని తలకిందులుగా మార్చేస్తాడు. ఫ్రెష్గా ఇంకో వైపు నుంచి రీస్టార్ట్ అన్నట్టుగా మళ్ళీ భూమి కొత్తగా మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితినే మనం కలియుగం అంటాం, అంటే దగ్గరలో ఉంటున్నాం. ఇలాంటి సమయంలో భగవంతుని అవసరం. శివుడు అనేటువంటి వాడు అవతారాలు ఎత్తాడు, ఆయన ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాడు. మన లోపల ఉన్న ఆత్మ శివుడు లాంటిది. అందుకే మనం ఆకరణ పోయేటువంటి స్థలంలో శివుడు బొమ్మ కింద నుంచి పోతాం. విష్ణుమూర్తి ఆధ్వర్యంలో శరీరం ఉంది, ఆయనకే వదిలేసిపోతాం. కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం, దీనికి సుఖం సంతోషం కావాలనుకున్నంత కాలం నారాయణుడు మనకు దారి చూపుతాడు. ఈ లోపల ఉన్న ఆత్మకి మోక్షం కావాలనుకున్నప్పుడు నారాయణుడు సుఖ సంతోషాన్ని దాటివేసి మోక్షాన్ని శివుడి చేతిలో అప్పచెప్తాడు. కాబట్టి శరీరం ఉన్నంత వరకు విష్ణుమూర్తి పూజ అనేది మనకు చాలా అవసరం. శివ పూజ చాలా పైకి తీసుకెళ్తుంది, కానీ సమయంతో తీసుకెళ్తుంది. అది పూర్తి స్థాయిలో చేయిస్తుంది, పూర్తి స్థాయిలో మోక్షాన్ని ఇస్తుంది. కానీ తొందరగా జరగాలి అనుకున్నప్పుడు ఈ సత్యనారాయణ స్వామి ఆ దేవుడి కరుణతో మనకు లభిస్తుంది. కానీ అక్కడ కఠినమైనటువంటి పద్ధతిలో చేయాలి. కఠినం అనలేను కానీ శాస్త్రీయంగా చేయాలి. ఏదో మాట వరుసకు చేయకుండా పద్ధతిగా చేస్తేనే దాని ఫలం ఉంటుంది. అలాగే గురువుగారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూల సమయం శనివారం అని, ఆదివారం అని చెప్పి వీకెండ్స్లో కుదురుతుంది. అందరూ కూడా వాళ్ళకి వీకెండ్స్ అన్న పాయింట్లో వీళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో మరి అది ఎంతవరకు ప్రయోజనం పొందుతారు అంటారు? అంటే సాటర్డే సండే కూడా చేసుకునే అవకాశం ఉంది, మంచి ముహూర్తాలు అయితే చేసుకోవచ్చు అంటారా? కాదు, ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రాముఖ్యత మనం తిథి వార నక్షత్ర యోగ కర్ణాలు అంటాం. పంచాంగం అంటేనే తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణం. ఈ శని ఆది వారాలలో నిజమైన బలం ఉండదు. పంచాంగం చెప్పేటువంటి నిజమైన బలం అయితే ఉండదు. తాత్కాలికమైనటువంటి బలాలు ఉంటాయి, 40 నుండి 50%. కాబట్టి శని ఆదివారాలు ఏమైందంటే ఇతర సాంప్రదాయాలు మన భారతదేశం మీద రుద్దినటువంటి అలవాట్లు. శనివారం ఆదివారం మనకు సెలవిచ్చి వాళ్ళు చేసుకునేటువంటి ప్రార్థన పద్ధతులు మనకు అప్పచెప్పడం చేత మనం మన పద్ధతులు మర్చిపోయి వాళ్ళల్లో మనం నిమగ్నం అయిపోవడం చేత అందరికీ శనివారమే సెలవు, పిల్లలకి శనివారం సెలవు, ఆదివారం సెలవు అని వాళ్ళ పద్ధతిలో మనం పూజలు చేయడం జరుగుతుంది. కానీ నిజమైన సనాతన ధర్మంలో అది శని ఆదివారాల కంటే వేరే రోజులు, వేరే వారాలు, గురువారము, లక్ష్మీవారం చేసుకోవటం జరుగుతుంటుంది. మీరు కొన్ని ఎడారి మతస్థులు చూసినట్టయితే వాళ్ళు చేసే ముఖ్యమైన ప్రార్థన శుక్రవారమే చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు పద్ధతులు మార్చుకోలేదు. కానీ మన పద్ధతులు మనం మార్చుకోవడం జరిగిపోయింది, మన చేతుల్లో లేదు. మన పిల్లలకు మనం చేసేది కరెక్టా కాదా తెలియకుండా ఆ పద్ధతుల్లోనే నడవటం నేను గమనిస్తూ ఉన్నాను అమెరికాలో. ఇది అమెరికాలోనే ఇట్లా జరుగుతుంది, కానీ మన భారతదేశంలో ఇలా జరగదు. కానీ ఈ వ్రతంలో 10 మందికి ఆర్భాటంగా భోజనం పెట్టామా, 10 మందిని పిలిచామా కంటే వ్రతం సరిగా చేసామా, పద్ధతిగా చేసామా, శాస్త్రీయంగా చేసామా అనేది ముఖ్యము అంటున్నాను. 10 మందిని పిలిచి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళు ఎలా చూస్తున్నారని వాళ్ళని గమనిస్తూ మన ఏకాగ్రతను పడగొట్టుకొని ఆ వ్రతంలో వచ్చే ఫలితాన్ని పడగొట్టుకుంటున్నారు అనేటువంటి ఆలోచనతో చెప్తున్నాను. కానీ నాకు ఇది ఇట్లా చేస్తున్నారు అని కోపం కానీ బాధ అయితే లేదు. పుట్టే పిల్లవాడు సాధారణంగా మంగళవారం బుధవారం పుట్టాడు అనుకోండి, అది మన చేతిలో లేదు, పుడుతున్నాడు. కానీ వాడిని కూడా మనం కంట్రోల్ చేసి శనివారం ఆదివారం పుట్టేటువంటి పద్ధతులు మానుకోవాలి. ఎందుకంటే మీరు 2 రోజుల గురించి ఆలోచిస్తున్నారా, వాడి జీవితం నెక్స్ట్ ఎలా పుట్టాలో అలా పుట్టి దేవుడు రాసిన దాన్ని మార్చాలనుకుంటున్నారా? ఆలోచించండి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనికి ఏదో వెనకాల శక్తి ఉంటుంది, అది అలా జరగాలని ఉంటుంది. అది జరగకుండా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఆ అవకాశం కలియుగంలో ఉంది, దాన్నే కలియుగం అంటారు. అదే కదా చెప్తున్నాను, పద్ధతి నా ఇష్టం ఉన్నట్టు జరగాలి, సంతోషం నాకున్నట్టు జరగాలి అని. ఆ త్రోవలోనే ఇంకా ఎక్కువ పాపం చేసుకుంటున్నాం. అందుకే ఎన్ని పూజలు చేసినా కలియుగం ముందుకు పోతుంది కానీ వెనకకు ద్వాపరంలో పోవట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. తాత్కాలికమైనటువంటి సుఖం గురించో డబ్బు గురించో ధర్మం తెలియక పుణ్యాన్ని దూరం చేసుకుంటున్నారు అని చెప్తున్నాను.
చాలా చక్కగా వివరించారండి గురుగారు. ఎందుకంటే ఈ రోజున అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియదు. ఎందుకు అంటే మనకి ఇండియా టైమింగ్స్ వేరు, అక్కడ ఉన్న బట్టి ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న బట్టి ముహూర్తం పెట్టించాల్సి వస్తుంటది. మీరు అన్నట్టుగా భార్యాభర్తల నక్షత్ర జాతకం చూసి కూడా ముహూర్తం పెట్టడం అవకాశం ఉంటుందంటారా? అవును. ఈ ముహూర్తం అనేది ఎప్పుడు అంటే ఒక కొత్తిళ్ళు కొంటున్నాం, ఆ గృహప్రవేశానికి ముహూర్తం కావాలి కానీ వ్రతానికి కాదు. పెళ్లి చేసుకుంటున్నాం, వాళ్ళిద్దరు నక్షత్రాలకు ముహూర్తం కావాలి కానీ వ్రతానికి కాదు. అలా పెళ్లి జరిగినప్పుడు వ్రతం ఆటోమేటిక్గా ఫాలో అప్ అవుతుంది, గృహప్రవేశం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫాలో అప్ అవుతుంది. కానీ ప్రత్యేకించి వ్రతం చేసుకుంటున్నప్పుడు ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. కాకుంటే ఒక మంచి రోజు చూసుకుంటాం. ఎందుకంటే ఆ దేవతా పూజతో పాటు గణపతికి నవగ్రహాలకు చేస్తాం. ఎందుకంటే గణపతికి ఎందుకు చేస్తాము అంటే ఆయన చెవులు పెద్దగా ఉంటాయి. ఈ కథ వినే అలవాటు మనకు రావాలి. ఈరోజు మనం చెప్పుకుంటున్న వేదాలు పురాణాలు అంతా కూడా విఘ్నేశ్వరుడు వ్యాసుడు చెప్తే రాశాడు. ఎందుకంటే కలియుగంలో మానవులకు సమయం ఉండదు, ఆలోచన ఉండదు, చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడని శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తించి వ్యాసుని చేత ఆ పుస్తకాలను గురుముఖంగా చెప్పుకునేది పద్ధతి ఉంటుందో ఉండదో, కనీసం పుస్తకాలు చదువుకుంటారని రాయించాడు. అందుచేత గణపతి లాగా చెవులు పెద్దగా ఉంటే వినే అలవాటు మనకు ఉంటుంది. విన్నాడు కాబట్టే పూర్తిగా రాశాడు, ఆ ఏకాగ్రత మనకు ఉంటుంది. ఏ ఆటంకం రాకుండా చేశాడు. అలాంటి కథ వినే ఆటంకం మనకు రాకుండా ఉంటుందని ఆయన పూజ చేయటం. ఆ నవగ్రహ పూజలు ఎందుకు చేస్తాము అంటే నవగ్రహాలు అంటే కలియుగానికి ముందు రక్షించే దేవతలు, భూమి చుట్టూ ఉండే సెక్యూరిటీ లాంటివి. ఇవి మన ఇంట్లో మనుషుల్లాగే, గ్రహాలంటే ఎక్కడి నుంచో ఏలియన్ లాగా రావు. మన ఇంటి పక్కనే, మన ఇంటి నేబర్ లాగా, మన ఫోన్ లాగా, పక్కింటి వాడి పిల్లవాడిలాగా వచ్చి మనని కథ వినియకుండా చేస్తాయి. ఎందుకంటే మన కథ ఆ వ్రతం విని సత్యం అర్థం చేసుకుంటే, ధర్మాలు అర్థమైతే నవగ్రహాలకు ఏం పని ఉంది. కాబట్టి అవి మనల్ని విననీయకుండా ఆ రూపకంగా వచ్చి చేస్తుంటాయి. అందుకని వాటికి శాంతి పూజ చేసి స్వామి సన్నిధిలో పెడతాం. ఎందుకంటే స్వామి కథ వింటుంటే ఈ గ్రహాలు మనని ఈ విధంగా దారి మళ్లించకుండా ధర్మాలు వింటే కనుక మనకు ఆ అర్థం అవుతుంది, కనీసం అర్థం చేయటం తర్వాత అనేటువంటి భావనతో ఈ విధంగా ఆ పూజ చేస్తూ ఉంటాం. ఇలాగా ఆ పూజల్ని మనం అర్థం చేసుకొని చేయటంలో మనకు ఫలితం వస్తూ ఉంటుంది. లేకుంటే అర్థం కాకుండా సాధారణంగా చేసుకుంటూ పోతే ఏరో పక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేసుకున్నారని మేము చేసాము, వాళ్లకు అందరికి కుదిరినప్పుడు ఆదివారం చేసుకున్నాము, అందరికీ మనం వ్రతం చేసుకోవడానికంటే ఏకాగ్రత కంటే ఏ వంటలు వండాలి, ఎంతమందిని పిలవాలి, ఎప్పుడు మనం ఎలా రెడీ అవ్వాలి అనే భావనతో చేసినట్టయితే యద్భావం తద్భవతి. మీరు ఏ భావంతో చేసి ఆ భావమే మనకు మిగులుతుంది. సరైన బ్రాహ్మణుడు మీకు మంత్రం పూజ చెప్పకుండా పద్ధతి అయినా నేర్పిస్తాడు. ఆ పద్ధతి ఆయన చెప్తే కానీ చేయరు. కాబట్టి అందుకే బ్రాహ్మణుడు ఖచ్చితంగా అమెరికా లాంటి దేశంలో ఉండాలి అంటారు. ఎందుకంటే ఇండియా లాంటి దేశంలో పద్ధతి బ్రాహ్మణుడు చెప్పకముందే తన ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కుటుంబాలుగా ఉంటారు కాబట్టి పక్క వాళ్ళు దగ్గర వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ అమెరికాలో ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. పక్క వాళ్ళు చెప్పడానికి కూడా వాళ్లకు తెలియకపోవచ్చు, చెప్తే ఏమనుకుంటారో అనేటువంటి భావనలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి అందుకే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఆ స్థానాన్ని గురువు స్థానం తీసుకుంటాడు. తండ్రి స్థానం, గురువు స్థానం తీసుకొని వారిని సరి చేస్తూ సరైన పద్ధతిలో మార్గంలో చేయించి తప్పులైనా కానియకుండా చూస్తాడు అనేటువంటి భావంతో బ్రాహ్మణుడు లేకుండా చేయొద్దు చెప్తుంటాం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇలాంటి విషయాలు తెలియదు, తెలిసినా కూడా ఆచరించలేం. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు కావాలంటే సుమన్ టీవీ ఫ్లోరిడాలో రామకృష్ణ శర్మ గారు మరిన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. శతమానం భౌతిష్ఠాయుష్యేంద్రియ ప్రతిష్ఠిత. సో చూసారు కదా, సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎలా పొందాలి, ఏ విధంగా వ్రతం చేసుకోవాలి అనేది మీరు తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.